రాష్ట్ర విభజన అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది అనేది వాళ్ళ మన మెయిన్ టాపిక్. రాష్ట్ర విభజన తీసుకొచ్చిందే చంద్రబాబు కోసం అనేది అందరూ చెప్పామాట. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు ఎపిసోడ్. ఇప్పుడు 2009లో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా క్లారిటీగా ఉన్నారు. అంటే 2009లో రాజశేఖర రెడ్డి గారికి ఒక రకమైన అనుమానం ఉంది గెలుపు మీద. కాబట్టి ఆయన రకరకాల విన్యాసాలు చేశారు. జయప్రకాష్ నారాయణ గారు వచ్చే లైన్లోకి ప్రజారాజ్యం వచ్చింది. రెబల్స్ అందరికీ ఫండింగ్ చేశారు, ఎన్ని చేశారు, మొత్తం మీద ఓటమి చవి చూశారు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని చేయాలో అన్ని చేశారు, మొత్తం మీద ఆయన విజయం సాధించాడు. ఇక 2009 అయిన వెంటనే, ఈ ఎన్నికలు అయిన వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి గారు లాంటి కొంతమంది పుష్పగుచ్చాలు తీసుకుని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అప్పటి వరకు చంద్రబాబు గారి దగ్గర ఉన్నవాళ్ళు, చంద్రబాబు గారు చాలా సూపర్ పవరు, చాలా మేధావి, ఈయన అప్రచాణిక్యుడు, ఈయన అభివృద్ధి చేయడు హైదరాబాద్ని, సైబరాబాద్ని, ఈయనే ఉండాలి, కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తి అని చెప్పేసి పొగిడి ఆయన వెంబడి ఉన్న వాళ్ళందరూ చాలామంది ఆయన టాటా చెప్పేసి పక్కపోయారు. అంటే 2009 ఎన్నికల వరకు కూడా చంద్రబాబు గారితో ఉన్నవాళ్ళు కూడా పుష్పగుచ్చాలు తీసుకుని రాజశేఖర రెడ్డి ఆఖరికి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి అలాంటి వాళ్ళు కూడా తీసుకెళ్ళి బయలుదేరారు, మొత్తం మీద ఆపుకున్నారు. ఇక 2009 తర్వాత అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం పాలైన తర్వాత ఇక ఈ స్టేట్ మొత్తం ఒకే ఒక మూడ్లోకి వచ్చింది. ఇక చంద్రబాబు గారు అనేటువంటి వ్యక్తి తప్ప వేరే ఈ స్టేట్కి ఎవరో ఆల్టర్నేటివ్ లేదనేటువంటిది. మీకు 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోర పరాజయం పొందిందండి. ఎందుకంటే చంద్రబాబు గారు 50 సీట్లలో పోటీ చేస్తే 39 సీట్లు గెలిచాడు. ఈయన 50 సీట్లో 45 సీట్లో పోటీ చేస్తే 12 సీట్లు వచ్చినాయి. ఆయన్ని స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ఈటల రాజేందర్ గారిని తలెక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని చెప్పి చాలా పరుషంగా మాట్లాడారు, చాలా పరుషంగా. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు అలిగేశాడు, ప్రజల మీద అలిగి ఇంట్లోంచి రాకుండా నేను రాజీనామా కూడా చేస్తాననేటువంటి పరిస్థితులు. 2 ఎంపీలు అప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు. ఇలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం అది అయిన తర్వాత అప్పుడు చిదంబరం, దిగ్విజయ్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయన జయరాం రమేష్, మన కాశ్మీర్ ఆయన ఇప్పుడు రాష్ట్రపతికి వెళ్తున్నాడు కదా, గులాం నబీ ఆజాద్, ఇలాంటి అంతా ఈ థింక్ ట్యాంకులు అంటారు కదా వీళ్ళంతా ట్రబుల్ షూటర్లు, థింక్ ట్యాంకులు. మన ఆంధ్రప్రదేశ్ మీద ప్రయోగాలకు పనికొస్తారు వాళ్ళు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నార్త్లో కాంగ్రెస్ అడుగుంటూ పోయి అడుగు మాడిపోతుంటే కూడా వాళ్ళు ఎవరికి బుర్ర పని చేయదు వాళ్ళకి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాబట్టి మన వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు తల ఊపుతారు కాబట్టి ఇక్కడ మన మీద పడతారు. వచ్చి కరెక్ట్గా అదే టైంకి 14B దాని గురించి కోర్టు తీర్పు వచ్చిందండి. అది అస్త్రంలో దొరికింది. అప్పటికి యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఎగసి పడింది. 2009లో ఎన్నికల ఓటమి తర్వాత కొంచెం నిరాశపడ్డారు ఉద్యమకారులు. వాళ్ళకి ఇది అనుకోకుండా కలిసి వచ్చింది. కేసీఆర్ గారిని సోనియా గాంధీ గారు ఈ కాంగ్రెస్ నాయకులే ఎలవాయ బాబు వెళ్ళి చూడు, లేదంటే మళ్ళీ చంద్రబాబు వచ్చేస్తాడు అన్నట్టుగా ఆయన పంపించారు. ఇది మట్టుకు వాస్తవం అండి. కేసీఆర్ గారు అప్పుడు లైన్లోకి వచ్చి దీని గురించి గట్టిగా పోరాడి ఆయన నిరాహార దీక్ష ఆమరణం అంతా మొదలెట్టాడు. వెంటనే నిమ్మరసం కూడా తాగారు. ఈ లోపల నిజంగా మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు కేసీఆర్ గారు చాలా అండగా నిలబడ్డాడు. ఎందుకంటే సాయంత్రానికల్లా ఎప్పుడైతే ఈ నిమ్మరసం తాగారో కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టేస్తున్నారు. అప్పుడు హరీష్ గారు లైన్లోకి వచ్చి హరీష్ రావు గారు వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చేశారు. వెంటనే మందకృష్ణ లాంటి మందకృష్ణ గారిని చాలామంది తక్కువగా చూస్తారు. మందకృష్ణ గారు చాలా ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన లాంటి వాడు సపోర్ట్ చేసేటప్పటికి మళ్ళీ ఉద్యమానికి రీకలెక్ట్ అయిపోయింది. మళ్ళీ మన్నాడి నుంచి అంతా సర్దుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి, జానారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు వైసీపీలో తొక్కేసి అణిచేయాలనుకుంటే కనుక అణిచేద్దరు. వాళ్ళే కావాలని దీన్ని తీసుకొచ్చారు కాబట్టి మొత్తమే జానారెడ్డి గారి ఇంట్లో జేఏసీ ఫార్మ్ అవటం, ఇక ఉద్యమ కార్యాచరణ మొదలైంది. మెల్లగా రేజ్ అయింది. దానికి డిసెంబర్ 9వ తారీఖుని చిదంబరం గారు ఇలాంటి వాళ్ళు ప్రకటన చేయటం, దానికి ఇక్కడ రాజీనామాలు అన్నీ వాళ్ళే మొదలుపెట్టారు. కాంగ్రెస్ వాళ్ళే మొదట కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా ఇచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు ఇక తప్పదు. ఇక రెండు రాష్ట్రాల భావోద్వేగాలు రగిలిపోయిన తర్వాత అంతకు ముందే లగడపాటి రాజగోపాల్ గారు, మధు యాష్కి గౌడ్ వీళ్ళందరూ కూడా ఎన్నికలకు ముందే రకరకాల మాట్లాడుకుంటూ ఒకళ్ళు ఇడియట్ రాస్కెల్ ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఇద్దరు ఒకటే సంబంధించిన వాళ్ళు. హరీష్ రావు గారు ఎంటర్ అయిపోతాడు దాంట్లోకి. ఇంక ఇలాగా ఈ ఒక ప్రయోగశాల కింద దీంతో ఆడేసుకున్నారండి, ప్రజలతో సంబంధం లేకుండా. ఆ భావోద్వేగాలు అనేటువంటి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఏదో మంచి జరిగింది. రాష్ట్రం విడిపోవడం అనేటువంటి చాలా మంచి పని అండి. యాక్చువల్గా మనం కాంగ్రెస్ తిట్టుకుంటాం కానీ తిట్టుకోకూడదు. ఈ గొడవలు ఎందుకు?
పిల్లల ప్రాణాలు కోల్పోతున్నారు, అంతమంది పోయారు. వాళ్ళు ఎవరు కావాలో ఇప్పుడు వాళ్ళ గురించి ఏమన్నా తెలుసుకుంటున్నారా? ఇవాళ చస్తే రేపు 2, ఇవాళ ఏడ్చిన వాళ్ళు రేపొద్దున ఏడవరు. ఇలా జరిగిన తర్వాత ఇక చంద్రబాబు గారు నెత్తిమే కుంపట ఏది జరిగినా కానీ ఇంకా ఆయన సెంట్రిక్. ప్రతి ఓళ్ళు కూడా ఆడారు. ఇప్పుడు 2009 తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు గారు టార్గెట్. ఆయన చెప్పాలంటారు. వాళ్ళ చేతిలో ఉంది, తెలంగాణ ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చేయచ్చు, కానీ నువ్వు చెప్పు, నువ్వు లెటర్ రాయని వీళ్ళు అంటారు. అప్పుడు యనమల రామకృష్ణ గారు లెటర్ ఇచ్చాడు, ఇటు నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఆయన చేసేది ఆయనే చేసుకున్నాడు. ఆఖరికి ఎలాగైతే మొత్తం మీద విభజనకి బీజం పడిపోయింది. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓదార్పు యాత్రలో ఆయన మీద కేసులు, ఆయన జైలు జీవితం, మళ్ళీ బయటికి రావటం, ఆయన మళ్ళీ పార్టీ పెట్టడం. ఆ పార్టీల్లో ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు రాలేదు ప్రతిపక్షానికి, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ. 2 చోట్ల కాంగ్రెస్ గెలిచారు కానీ అధికారంలో ఉన్నబట్టి తోట తిమూర్తులు, నరసాపురం, కొత్తపల్లి సుబ్బారెడ్డి, మిగతా వాళ్ళందరూ డిపాజిట్లు రాకుండా పోయారు. ఇక్కడ తెలంగాణలోనేమో తెలంగాణ టీఆర్ఎస్, మిగతా వాళ్ళు ఎవరికి డిపాజిట్లు రాకుండా పోతుంది. అప్పుడు ఏమి లెక్కేసుకున్నారు? తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తాడు, ఇక చంద్రబాబు గారు పని అయిపోయింది అనుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఫస్ట్ చంద్రబాబు గారు మాట్లాడింది ఏంటంటే, ఆయన ఫస్ట్ బయట 5 లక్షల కోట్లు కావాలి ఆంధ్రప్రదేశ్కి. విభజన చేశారు, చేయండి, కానీ దానికి హ్యాండ్ లిఫ్టింగ్ ఇవ్వండి, హ్యాండ్ హోల్డ్ ఇవ్వాలి, చేయూతనివ్వాలి. ఆంధ్రప్రదేశ్ని కాపాడాలంటే 5 లక్షల కోట్లు దానికి అవసరమైతే అని ఫస్ట్ మాట్లాడాడు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ వచ్చేస్తుంది. తెలంగాణలో కూడా వచ్చిందండి అన్ని పంచాయతీల్లో. జడ్పీటీసీ, ఎంపీటీసీలు కూడా తెలంగాణలోను, ఆంధ్రాలోను, మున్సిపాలిటీ ఎన్నికలు అన్ని వాటిల్లోనూ టీడీపీ గెలుచుకుంటూ వచ్చింది. ఈ తెలంగాణ పంచాయతీ ఎన్నికలు మొదట జరిగినాయి. దాంట్లో టీడీపీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఇక దీన్ని ఇంక లేట్ చేయకూడదు అనుకున్నారు, నిర్వీర్యం చేయాలి అంటే మీకు ఇంకా డైరెక్ట్గా డివిజన్ కంపల్సరీ అని అర్థమైపోయింది. ఈ లోపల మీడియా ఫుల్ మిఠాయి. యాక్చువల్గా వాళ్ళు విభజన చేసే టైంకి ఉద్యమం లేదు, చల్లారిపోయిందండి, సైలెంట్గా ఉన్నారు. మళ్ళా ఈ విభజన అనేటువంటిది మొదలుపెట్టి పోతా వాళ్ళు విభజన చేసి పోయారు, అయ్యింది. ఇక అప్పటి వరకు చంద్రబాబు గారిని లక్ష్మీపార్వతి మాట్లాడతారు, వాళ్ళ తోడళ్ళు గారు బంధువులు మాట్లాడతారు, కాంగ్రెస్ మాట్లాడతారు, టీఆర్ఎస్ మాట్లాడతారు, వైసీపీ విమర్శిస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శిస్తారు, అందరూ చంద్రబాబు గారిని విమర్శిస్తారు. ఈ ఎన్నికల్లో అప్పుడే మోడీ గారు కూడా ఈయన మన అద్వానీ గారిని పక్కన కూర్చోబెట్టి ఆయన ప్రధానమంత్రిగా ప్రాజెక్టే హైదరాబాదులో ఇవన్నీ కూడా తిరిగి దేశం అంతా తిరిగి అన్నా హజారే గారు, కేజ్రీవాల్, బేడీ గారు, రామ్దేవ్ బాబా వీళ్ళందరూ రామ్లీలా మైదానంలో మీటింగ్లు అవి పెట్టి రకరకాల విన్యాసాలు చేసి మొత్తం మీద మోడీ గారిని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మోడీ గారు యాక్చువల్గా చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోకూడదు, వాళ్ళ దృష్టి అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, కేవలం అదానీ గారి వల్ల. కానీ మనం అవినీతికి వ్యతిరేకంగా వెళ్తున్నాము. అవినీతికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కేసుల్లో జైలు కూడా చేసి వచ్చిన అతనితో మనం పెట్టుకుంటే మనకు ఇమేజ్ తేడా వస్తుంది, రేపొద్దు క్రెడిబిలిటీ ఇబ్బంది దెబ్బ అవుద్ది. అంచేత మనం ఈసారి చంద్రబాబు గారితో వెళ్ళాలండి. బీజేపీ అంతర్గత మీటింగుల్లో చంద్రబాబు గారికి అనుకూలంగా రాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు గారితో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారండి. ఇక్కడ ప్రజలు అలాగా ఆలోచించారు. చాలామంది చంద్రబాబు గారు గెలవడం కష్టం అనుకున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టేటప్పుడు ఆయన కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. ఆయన బీజేపీ టీడీపీకి మద్దతు ఇచ్చింది కాబట్టి జనసేన కూడా టీడీపీకి మద్దతు ఇచ్చింది, ఆయన సీట్లు పోటీ చేయలేదు. ఇక్కడ జనం ఏం ఆలోచించారంటే చంద్రబాబు గారు గెలుపు అప్పటికీ సందేహమే చాలామందికి. కారణం ఏంటి తెలుసండి? ఆయన గెలవడానికి కారణం ఏంటి తెలుసా? విభజిత రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు చంద్రబాబు గారు అనేటువంటిది ఒకటైతే, ప్రతి దానికి చంద్రబాబు గారే కారణం అని ఆయన విమర్శించడం వల్ల జనం ఏం ఆలోచించారు తెలుసా? 10 ఏళ్ళు ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, 2004 నుంచి 2009, 2009 నుంచి 2014 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా. ఈ 10 ఏళ్ల పాటు జరిగిన అవకతవకలు, ఏం జరిగిన పరిపాలన లోపాలు, ఏదైనా సరే ఈయన ఎలా బాధ్యుడు, పాపం ఈయన ఏం చేస్తాడో అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది. ఇప్పుడు మీకు విమర్శించినప్పుడు కూడా అర్థం లేకుండా విమర్శిస్తే జనాలు దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు? విభజనకి ఈయనే కారణం అన్నారు, లేకపోతే కరెంట్ లేకపోతే ఈయనే కారణం అన్నారు, ఏ రకం రోడ్డు లేకపోతే కూడా ఈయనే కారణం అన్నట్టు ప్రతిదానికి ఈయన కారణం అన్నట్టుగా చెప్పారు. చెప్తాడు ఎలా నమ్ముతారు ప్రజలు? 10 ఏళ్ల పాటు ఈయన అధికారంలో లేకుండా ఈయన ఎలా బాధ్యుడు అవుతాడు?
అంచేత ప్రజలందరూ ఏకపక్షంగా ఆయన మద్దతు ఇచ్చారు, ఆయన పట్టం కట్టారు. అలాగే తెలంగాణలో కూడా సీట్లు గెలుచుకున్నారండి. ఇది 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒకటే లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చేయాలి. ఆయనకి ఇంత చింపిరి జుట్లాడి తెస్తే మంచి క్రాప్ వేసేద్దాం అనుకున్నాడు ఆయన. ఆ పని చేసి క్రమంలో ఆయన్ని అడుగడుగున ఇబ్బంది పెట్టారండి. అన్నీ ఆటంకాలే. అమరావతి భూ సమీకరణ, ఆ సమీకరణలో ఎక్కడో చోట కొన్ని గ్రామాలలో అబ్జెక్షన్ చేస్తారు, చెరుకు తోటలు తగలబెడతారు, ఎన్జీటీ కేసేస్తారు. అవన్నీ అధిగమించాడు ఆయన. అక్కడ రైతుల విషయం చెప్పుకోవాలి. రైతులు చాలా గొప్ప పెద్ద మనసుతోటి ఆయన పిలిపివ్వగానే కేవలం ఆయన మీద నమ్మకంతో ప్రభుత్వానికి ఇస్తున్నాం, ఈ వ్యక్తికి ఇస్తున్నాం, ఈ వ్యక్తి దీన్ని సద్వినియోగం చేస్తాడో, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడో, మనం కూడా మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి చాలా పెద్ద మనసు చేసుకుని దేశ చరిత్రలో ఎక్కడా లేనిది ప్రపంచంలో వరల్డ్ రికార్డ్ అండి. ఒక్క లాఠీ విరగకుండా రక్త చుక్క కారకుండకి. అటువంటిది ఇది కళ్ళు కుట్టేస్తాయండి. ఇప్పుడు అటువంటి నగరం నిర్మించాలంటే ఎలా పడితే అలా నిర్మించేస్తే కుదరదు కదా. దానికోసం అనేక రకాలుగా మేధోమథనం చేశాడు, ఆలోచించాడు, డిజైన్లు తెప్పించారు. అవి అంగీకరించడం 1 సంవత్సరం లేట్ అయ్యి ఉండొచ్చు. ఇది ఎప్పుడు లేట్ అయింది? ఈ లోపల ఎన్జీటీ కేసులు ఇవన్నీ క్లియర్ అవుతా వచ్చినాయి. ఈ పని వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ డిజైన్ రెడీగా వచ్చేసి కట్టడానికి లేదు ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు బొలిసెట్ సత్యాన్ని ఒక ఆయన ఉన్నాడు, జనసేనకు సంబంధించి, ఆయన ఎన్జీటీ కేసు వేసాడు. అది తేలి బయటకు వచ్చిన తర్వాత ఆవిడెవరు అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు వస్తారు పర్యావరణంలో. ఇవన్నీ దాటుకుని వచ్చిన తర్వాత ఎప్పుడు మొదలుపెట్టారు. మోడీ గారిని పిలిపించి ఆ శంకుస్థాపన చేయించి ఇవన్నీ చూపించినోడికి ఆయనకి ఇక మామూలుగా మనసులో లేదు. వెళ్ళిన తర్వాత 13 రోజులు నిద్ర లేదు ఆయనకి. అప్పుడు డోలేరా మీద ఫోకస్ పెట్టి దాన్ని ఎంత చేసినా కానీ ఎన్ని వేల కోట్లు దోసిపెట్టారండి వాళ్ళకి. మనం దేశం సంపద అంతా దాని ఒకచోటకే ప్రతి బడ్జెట్లో కేటాయించారు. అమరావతికి ఏం కేటాయించారు? అది వెంకయ్యనాయుడు గారి పుణ్యం కూడా స్మార్ట్ సిటీలు ఉన్నట్టుగా 1000 కోట్లు కేటాయించి 1500 కోట్లు ఏమో అమరావతికి ఇచ్చారు. అంతే వాళ్ళు ఇచ్చింది. మిగతాదంతా కూడా రియంబర్స్మెంట్ చేయాలి వాళ్ళు. ఇప్పుడు 9000 కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు గారు. ఆ బాండ్లు అమ్మాడు 2000 కోట్లు గంటలో వచ్చినాయి. గంటలో కూడా 5 నిమిషాలు వచ్చిందండి. ఇటుకలు అమ్మారు, ఎన్ని చేశారు. ఇది సెల్ఫ్ మేడ్ ప్రాజెక్ట్. అది గ్రోత్ ఇంజిన్ అంటే కరెక్ట్గా అది గ్రోత్ ఇంజిన్ లాగా తయారైంది. ఇక ఈయన్ని ఎట్టి పరిస్థితులు ఆపకపోతే అసలు ఇది ఏ రేంజ్కి వెళ్ళిపోద్ది అనేటువంటి భయం పట్టేసుకుంది అందరికీ, ఈవెన్ కేసీఆర్ గారితో సహా. ఎందుకంటే ఈయన పోలిస్తారు. ఈయన మామూలుగా అయితే ఈయన బాధ లేకపోను. ఈయన కూడా అమరావతికి ఎంతో కొంత 100 కోట్ల దాకా ఇద్దాం అనుకున్నాడు, ఆయన స్వయంగా చెప్పారు. కానీ ఇక్కడ ఏమవుద్దంటే ఈ పోల్చడం మొదలు పెడతారు. అక్కడ చూడు, నీకు ఎంత ధనిక రాష్ట్రం అప్పు చెప్తే నువ్వు ఎలా చేయలేకపోయావు, ఇక్కడ కొత్తగా చేయక్కర్లేదు పాపం. ఈయన జల స్టార్ట్ అవుద్ది. జల స్టార్ట్ అవ్వకపోయినా కానీ మిగతా వాళ్ళు పుడుతారు కదా ఇన్ని. అదొకటి. తర్వాత మోడీ గారికి మామూలుగానే ఇంక తట్టుకోలేని పరిస్థితి. కియా వస్తే కూడా దాన్ని అటు ఇటు పక్క చూడడానికి, హీరో మోటార్స్ ఏది వచ్చినా ముందు అటు పక్క తోయడానికి చూసారా. కానీ లులు కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, హెచ్ఎస్బిసి కానీ, కియా కానీ, అశోక్ లేలాండ్ కానీ, సెల్ ఫోన్ కంపెనీలు కానీ ఎలా వచ్చి పడిపోతుంటే అదాని స్వయంగా డేటా సెంటర్ పెడదామన్నాడు. అతను పెట్టుబడి పెట్టి భూమి తీసుకుందాం అనుకున్నాడు. అక్కడ భూమి తీసుకుని పెట్టుబడి పెడదాం అనుకున్నాడు. ఇవాళ ఉత్తులు ఇచ్చేసారు అతనికి. ఇలాంటి బెనిఫిట్స్ ఎందుకు వదులుకుంటారు? చంద్రబాబు ఉంటే డబ్బు కట్టాలి, భూమి అందరితో సమానంగా పద్ధతిగా తీసుకోవాలి, అక్కడ కంపెనీ పెట్టి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలి. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, స్టీల్ ప్లాంట్ కావాలంటే తీసుకెళ్ళవయ్యా బాబు, మీరు అడగటమే మహాపాపం అన్నట్టు ఇచ్చేస్తారు. పొరపాటున తలగోక్కుంటే ఎంపీ అంటే ఎంపీ 2 ఎంపీలు ఇస్తానన్నట్టు ఇచ్చేస్తాడు. ఇలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. ఎందుకంటే ఆయనకున్న లొసుకులు అలాంటివి. చంద్రబాబు గారికి ఏం లొసుకు లేదు కాబట్టి ఎంపీ ఎక్కలైపోతున్నాడు వాళ్ళు. ఇది ఇక్కడ చంద్రబాబు గారు అనేటువంటి వ్యక్తి మీద ద్వేషము, ఆంధ్ర ప్రజల అభ్యున్నతికి, ఔన్నత్యానికి, వాళ్ళు బాగా అభివృద్ధి చెందితే చూడలేనితనం వల్ల ఆంధ్రప్రదేశ్ని ఈ గతి తీసుకొచ్చారు. చంద్రబాబు గారిని ఓడించడానికి కేసీఆర్ గారు, తర్వాత మా మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన పావు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఆయన ఇది వీళ్ళని సచిన ఓడించలేడండి. వీళ్ళందరూ లిఫ్టింగ్ ఇచ్చి వీళ్ళందరితో పాటు ఆ ఓటమి అనేటువంటి పాడి మోయటానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మోసం కాశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు విమర్శించినా ఎవడ పట్టించుకోడు, బీజేపీ విమర్శిస్తే అసలు పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అప్పటి వరకు రాజకీయంలో అవినీతి చరిత్ర లేదు, ఏ పదవి చేయలేదు, చంద్రబాబు నాయుడు గారితో స్నేహంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి మాట్లాడితే నమ్ముతారు. ఆయన చేత మాట్లాడించారు. 2018 మార్చి 14 ఆయన ఆవిర్భావ సభలో వాళ్ళ
ఆయన ఏం మాట్లాడాలని వచ్చాడో, ఆయనకి ఏం కాగితం వచ్చిందో, ఏం మాట్లాడాడో అర్థం లేకుండా మాట్లాడాడు ఆయన. అన్నీ కూడా అబద్ధాలని తర్వాత ఆయన ఒప్పుకున్నా కానీ ప్రయోజనం ఏముందని డ్యామేజ్ చేసిన తర్వాత అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ట్రాప్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఒకటే, వాళ్ళిద్దరూ ఒకటే బీ టీము అన్నట్టుగా ప్రచారం చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే వేస్ట్ అయిపోద్ది అన్నట్టుగా వాళ్ళ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ మొదలు పెడతారు రేపు ఈ పొత్తులు గిత్తులు అంటే కూడా. ఇవన్నీ చాలా అబ్జర్వ్ చేసుకుంటూ సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం మధు గారు వీళ్ళ పాత్ర తక్కువేం కదండి. అమరావతి విషయంలో కానీ రాష్ట్రంలో వెనక్కి వెళ్ళిపోవడానికి ఇటువంటి వాళ్ళు తీసుకురావడానికి, అగ్రిగోల్డ్ వాళ్ళని రెచ్చగొట్టి బయట పంపించడానికి కానీ ఆ సాధ్యాసాధ్యాలు వాళ్ళకి తెలియదండి. ఇవాళ ఏం జరుగుతుంది, ఏం చేయగలిగారు ఇప్పుడు అగ్రిగోల్డ్ వాళ్ళకి ఏం న్యాయం చేయగలిగారు వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని ఈయన ప్రభుత్వం రాకూడదు, ఈయన ఓడిపోవాలి అన్నట్టుగా అందరూ ఏకమై పనిచేశారు. అంటే పార్టీలు పొత్తులే పెట్టుకోకలేదండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షం ఓటు చీలిపోకూడదంటే పొత్తే పెట్టుకోకలేదు. లాస్ట్ ఎన్నికల్లో ఏం చేశారో అలా చేస్తే కూడా ప్రతిపక్షం ఓటు చీలిపోదు. ఆ వైపుగా కూడా ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఈయనతో పొత్తు పెట్టుకుని నాకు సీఎం కావాలి, లేకపోతే మీకు సీఎం ఇస్తాం, మాకు 50 సీట్లు ఇలాంటి బేరాలాంటి మీరు వాళ్ళు దెబ్బలాడుకుంటాం ఎందుకు? మళ్ళీ అదే జరుగుతుంది. మీరు గతంలో ఎలాగైతే యాక్ట్ చేశారో అలాగే యాక్ట్ చేసి మీ స్టేట్ మీరు ఇండివిజువల్గా పోటీ చేసి కొద్దిగా సీట్లు సంపాదించుకోండి. టీడీపీ అనేటువంటిది నా లెక్క ప్రకారం టీడీపీనే కోరుకుంటారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళకి చాలా గాయపడ్డారు, వాళ్ళకి తక్షణ ఉపశమనం కావాలి. తక్షణ ఉపశమనం కావాలంటే చంద్రబాబు గారు పెయిన్ కిల్లర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మొచ్చు. పవన్ కళ్యాణ్ గారు నమ్మాలంటే రూట్ మ్యాప్ ఎవరో ఇవ్వాలంటాడు ఆయన. ఆ మ్యాప్ నా దగ్గరే ఉంది, నా రూట్ నేనే నిర్ణయించుకుంటాను అంటే ఆయన నమ్ముతారు. నా రూట్ మ్యాప్ బీజేపీ వాళ్ళు ఇవ్వాలంటే ఈ రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసిన బీజేపీని ఎలా నమ్ముతారు జనం? అంచేత అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ కేడర్కి ఇది చాలా కీలకమైన సమయం. పార్టీ పెట్టి 4 దశాబ్దాలు అవుతుంది, 40 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇది చాలా కీలకమైన సమయం. ఈసారి విజయం సాధిస్తే ఇంకో 40 సంవత్సరాల పాటు ఈ పార్టీకి డోకా ఉండదు. ఎందుకంటే ఇదొక సంధికాలం లాంటిది. ఈ 4-5 ఏళ్ళు అనేటువంటిది టీడీపీకి ఎన్నడూ ఎరగని పోరాటం చేయాల్సి వచ్చింది. ఎన్నడూ ఎరగని రాజకీయ ఒత్తిడిలు వచ్చినాయి, క్రైసిస్లు ఎదుర్కొచ్చింది. ఇదివరకు సంక్షోభాలు వచ్చినాయి, కానీ ఆ సంక్షోభాలన్నీ ఒక పద్ధతి ప్రకారం ఉండేది. పద్ధతైన రాజకీయాల మధ్య వచ్చిన సంక్షోభాలు. ఇది క్రూరమైన రాజకీయాల మధ్య వచ్చిన సంక్షోభం. ఇటువంటి సంక్షోభం నుంచి వీళ్ళు బయటపడడం, ఎలా బయటపెడతారనేటువంటిది మనం చూడాలి. చంద్రబాబు గారు ఖచ్చితంగా ఈ పార్టీని కేడర్ని కాపాడుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి మంచి చేస్తారని భావించాలండి మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.